ఒక బిల్డింగ్ అద్దెకి తీసుకుని కొనుక్కునేవాడు. అప్పుడు ఏం చేశారు, వీళ్ళు అపార్ట్మెంట్లో కొనుక్కుని ఫ్లాట్లు అందులో పెట్టేవాడు. ఇప్పుడు 2 ఫ్లాట్లు కొనుక్కుంటారు. జనం దగ్గర డబ్బు తీసుకోకూడదు అనే ఆలోచన రానంత వరకు నువ్వు ఏ ప్రయత్నం చేసినా జరిగేది జరుగుతూనే ఉంటది. ఈయన అనేది ఏంది, ఎలక్షన్లలో ఇవ్వను అంటే ఓటెయ్యరు. అది అవును, తీసుకుని నీకు వేస్తారా లేదా గ్యారంటీ లేదు, కానీ ఇవ్వను అంటే అసలే ఇట్లేదు. అది కదా ఇక్కడ సమస్య. అట్లాంటప్పుడు కాకపోతే ఏంటంటే పెద్దరికం, ఆయన ఆ వయసు మాటలు మాట్లాడుతూ ఉంటారు అట్లా సరదాగా లైట్ తీసుకోవాలన్నమాట. కాకపోతే ఇవన్నీ చూస్తే ఒక జగన్ వచ్చేస్తాడేమో అనే ఒక బెంగే కనిపిస్తుందా చంద్రబాబు నాయుడు గారిలో అన్నిటికంటే ఎక్కువ ఈ మధ్య? అంటే బేసిక్గా మనం ఎప్పుడైనా సరే ఒక కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే, మనం ఆ పవర్లో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి టీం చాలా అసలు మిమ్మల్ని పొగట్టం తప్పించి ఇంకోటి చేయదు. మీరు ఏం చేసినా అడుగేస్తే మాస్, కదిలితే మాస్, నడిస్తే మాస్ అంటూ బిల్డప్లు ఇస్తారు. మనం ఆ ట్రాప్లో పడని మగాడు చంద్రబాబు ఒకప్పుడు, బిఫోర్ 2004. ఎవరన్నా పొగుడుతున్నప్పుడు ఆగు, అతి పొగడతలొద్దు, నాశనం చేస్తాయి అని చెప్పేవాడు. ఇప్పుడు పొగడకపోతే కోపం వస్తుంది ఆయనకి. సమస్య ఏంటంటే పదే పదే ఇప్పుడు తన పాలన ఎక్స్పీరియన్సెస్ని అతిగా చెప్పుకుంటూ, ఇప్పుడు నేను ఒక బ్రాండ్ తెచ్చా, తెస్తే నేను 23కి ఎందుకు ఓడగొడతారు? ఆ బ్రాండ్ జగన్ చెడగొట్టాడు అట్టంటప్పుడు ముగ్గురు కలిసి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది నీకు? ఇప్పుడు బ్రాండ్ మళ్ళీ నాశనం చేస్తాడు జగన్ వస్తే అంటే ఏంటి? జగన్ అనే పేరు